నమస్తే, వెల్కమ్ టు కారుం కురుం కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వన్ ఆఫ్ ది బెస్ట్, ఓల్డెస్ట్, ఆయిల్లెస్, ప్రోటీన్ రిచ్, వెయిట్ లాస్ రెసిపీ అండి. మీకు అర్థమైపోతుంది రెసిపీ పేరేమో. అదే అండి, మన పులగం పచ్చి పులుసు అండి. ఈ పులగానికి మీకు కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 1 కప్పున్నర బియ్యం తీసుకోవాలండి. 1/2 కప్పు పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని మనం తీసుకున్న 1.5 కప్పు బియ్యంలో పోసి, అంటే మొత్తం 2 కప్పులకు 4 కప్పుల నీళ్లు పోయాలండి. 4 కప్పుల నీళ్లు పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనం మామూలుగా అన్నం వండుకునే పద్ధతిలోనే వండేసుకోవాలి. ఇంత లోపల మనము పచ్చిపులుసుకు తయారు చేసుకుందాము. మంచి వంకాయలను తీసుకొని ఆ వంకాయలను బాగా కాల్చుకోవాలి. బయట అంతా దానికి ఉన్న కోటింగ్ అంతా బ్లాక్ కలర్లో అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. తర్వాత పచ్చిపులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్గా పచ్చి చింతపండు, వంకాయలను బాగా మెత్తగా పిసుకోవాలండి. తర్వాత చింతపండు గుజ్జును ఇలా ఫిల్టర్ చేసుకొని దాంట్లోకి వేసుకొని, తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, పుట్నాలు, పప్పుల మిశ్రమము, తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని, తర్వాత కొద్దిగా ఉప్పు, తగినంత బెల్లం వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కొరకు తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనము వండుకున్న పులగంని ప్లేట్లోకి తీసుకొని బాగా వేడి వేడి నెయ్యి వేసి పల్లీ చట్నీ పచ్చి పులుసుతో సర్వ్ చేసుకొని రొట్టెలు వేసుకుంటూ తినేయండి. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.